సూరజ్ అవుట్ హౌస్‌కి వెళ్ళేసరికి జ్యోత్స్న తన రూమ్‌లో కాఫీ చేస్తూ ఉంటుంది. "ఏంటి ఎవరి పర్మిషన్ అవసరం లేదా రూమ్‌లోకి రావాలంటే" అని సూరజ్ అనేసరికి, "ఇది నా ఇల్లు. ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు" అని జ్యోత్స్న తెలివిగా మాట్లాడుతూ ఉంటుంది. "నీకోసం కాఫీ చేశా. నా చేతలను అర్థం చేసుకోవాలంటే మనసు ఉండాలని" కాఫీ కప్‌ని సూరజ్ చేతుల్లో పెడుతుంది జ్యోత్స్న. "కాఫీలో ఏం కలపలేదు కదా" అని సూరజ్ అడుగుతాడు. "షుగర్, కాఫీ పౌడర్ అంతే" అని జ్యోత్స్న చెప్తుంది. "నీలాంటి అమ్మాయి కాఫీ పెట్టిందంటే ఎవిడెన్స్ లేని మర్డర్ ఏదో ప్లాన్ చేసిందని అర్థం" అని సూరజ్ అంటాడు. "ఇందులో ఏం కలపలేదు. నీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డు" అని కాఫీని సాసర్లో పోసుకుని జ్యోత్స్న తాగుతుంది. "ఇప్పుడైనా నీ అనుమానం తీరిందా" అని సూరజ్కి కాఫీ కప్ ఇస్తే ఇక సూరజ్ కాఫీ తాగుతూ ఉంటాడు. దాంతో జ్యోత్స్న సిగ్గుపడుతూ సూరజ్ వైపే చూస్తూ ఉంటుంది. "ఒక అమ్మాయి కాఫీ పెట్టి తన కూడా తాగకుండా నీ చేతిలో పెట్టిందంటే ఏంటి అర్థం" అని జ్యోత్స్న అడుగుతుంది. "ఈ కాఫీ కప్ గిన్నె ఎవరు కడుగుతారు" అని సూరజ్ అడుగుతాడు. "పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళాం కడుగుతుంది" అని చెప్పి జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తరువాత జ్యోత్స్న తన రూమ్కి వచ్చిన తర్వాత దీపకు కాల్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది. "నువ్వు మారావు, అది మాకు అర్థమైంది జ్యోత్స్న. అది నీకు కూడా అర్థమైంది. ఒక్క రోజులోనే అన్నీ జరగవు. సూరజ్ నీకు పరీక్షలు పెడతాడు, మనసుని గాయపరుస్తాడు. ఇవన్నీ దాటితే సూరజ్ దొరుకుతాడు. అద్భుతాలు అందాలంటే యుద్ధాలు చేయాలి. సూరజ్ని పెంచిన పెద్దాయన ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కో" అని దీప సలహా ఇస్తుంది జ్యోత్స్నకి. మనకు కావాల్సిన దానికోసం యుద్ధం చేయాలని జ్యోత్స్నకి దీప ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. "సరే దీప, యుద్ధమే చేస్తాను. సూరజ్ని దక్కించుకోవడం కోసం నేను యుద్ధమే చేస్తాను" అని జ్యోత్స్న కూడా దీప చెప్పిన మాటలకి తలాడిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.